ఇన్ఫోసిస్ సహసంస్థాపకుడు నారాయణ మూర్తి ఇటీవల ఒక కార్యక్రమంలో భారతదేశం అభివృద్ధి చెందడానికి యువత 70 గంటలు పని చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పెద్ద వివాదాన్ని మొదలుపెట్టాయి. మూర్తి కోల్కతాలో జరిగిన ఈ కార్యక్రమంలో మన దేశంలో 80 కోట్ల మంది ప్రజలు ఇంకా ఉచిత రేషన్పై ఆధారపడి ఉన్నారు. ఇది దేశంలో ఇప్పటికీ పేదరికాన్ని చూపిస్తుందని చెప్పారు. మనం 70 గంటలు పని చేయకపోతే మన దేశం పేదరికాన్ని ఎలా ఎదుర్కొంటుంది అని ప్రశ్నించారు. జపాన్, జర్మనీ దేశాలు రెండో ప్రపంచ యుద్ధం తరువాత కష్టపడి పనిచేసి అభివృద్ధి సాధించాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం పనితీరులో తక్కువగా ఉందని మూర్తి చెప్పారు. అందుకే మరిన్ని పని గంటలు అవసరమని అన్నారు. కొంతమంది ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉన్నా కొంతమంది ఈ అభిప్రాయాన్ని మద్దతు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రజల్లో వివిధ అభిప్రాయాలను కలిగిస్తున్నాయి. 70 గంటలు పని చేయడం అవసరమా అనే చర్చ ఇప్పుడు ప్రారంభమైంది.